దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం కళ్లు తెరవాలని సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని ఇందిరా చౌక్ వద్ద కొత్త 64వ డివిజన్ నుండి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటు చోరీని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17లోగా అన్ని డివిజన్లలో డివిజన్ల అధ్యకులు ఇన్ఛార్జీలు సంతకాల సేకరణను ప్రారంభించాలని సూచించారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొంటారని నరేందర్ రెడ్డి తెలియజేశారు. అనంతరం డివిజన్ బాధ్యులు పెద్దిగారి తిరుపతి ఆధ్వర్యంలో 64వ డివిజన్ కు చెందిన పలువురు పత్రాలపైన సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మద్ హుసేన్, కోర్వి అరుణ్ కుమార్, బోనాల శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, అహ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 40 నుంచి 50 ఓట్లు 60 ఓట్లు నమోదు చేపించి కనీసం నలుగురు కూడా నివసించలేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చిన్న రేకుల షెడ్లో 60-70 మందిని నమోదు చేపించి ఆ ఓట్లు దండుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా 8 పార్లమెంటు సభ్యులు గెలవడానికి కారకులైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ విధమైనటువంటి ఓట్ల దొంగతనానికి పాల్పడి ఈరోజు గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాబోయే రోజుల్లో దీన్ని సక్రమంగా నిజాయితీగా ప్రజలు ఓటును సద్వినియోగం చేసుకుని మరి ఆ నిజాయితీగా ఓటు సద్వినియోగం చేసుకుంటే గెలిచేటువంటి నాయకుడు ఈ దేశానికి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపేయడానికి అవకాశం ఉంటుంది. దొంగ మార్గంలో ఈరోజు అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా